నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. మూడో విడత రైతు భరోసా పంపిణీలో సీఎం జగన్. పేదలను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఆభయం పథకం. ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. చంద్రబాబు హామీ మేరకు టీడీపీలోనే కొనసాగుతా. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా. రైతన్నల సంక్షేమానికి కొండంత అండనిస్తాం. రైతుకు భరోసా పథకాన్ని మనందరి ప్రభుత్వంలో బాధ్యతగా అమలు చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం అమలులో ఈ ఏడాదికి 3వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా సీఎం కిసాన్ నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా 13,500 చొప్పున వరుసగా 4 ఏళ్లు రైతు భరోసా పీఎం కిసాన్ సాయం అందించినట్టు పేర్కొన్నారు. 5వ ఏడాది పథకం అమలులో భాగంగా ఇప్పటికే 2 విడతల్లో ఒక్కో రైతుకు 11,500 ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా 5వ ఏడాది 3వ విడత రైతు భరోసా సొమ్మును ఈరోజు విడుదల చేస్తా ఉన్నాం. దాదాపుగా 53,58,000 మంది రైతన్నలకు వారి కుటుంబాలకు మంచి చేస్తూ బటన్ నొక్కి ఈ 3వ విడత సందర్భంగా ఈ సంవత్సరం ఈ ఏడాది చేస్తా ఉన్న ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో 2,000 రూపాయలు చొప్పున నేరుగా 1,078 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం. ఈరోజు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వచ్చామో ఈ 5 సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా 13,500 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాల కింద 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది. ఈరోజు ఇస్తా ఉన్న ఈ 3వ విడత సహాయం కూడా కలుపుకుంటే ఇలా ఈ 53,58,000 మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా, రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించాం. ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా జరిగిన మంచి ఇది ఎందుకంత అవసరము, ఎందుకంత ఇంపార్టెంట్ అన్న అంశానికి వస్తే కరెక్ట్గా రైతన్న పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో దాదాపుగా 50% మంది రైతన్నలకు 1/2 హెక్టార్ లోపు విస్తీర్ణం ల్యాండ్ ఉన్న పరిస్థితులు. దాదాపుగా 50% మంది రైతన్నలకు కనీసం 1.25 ఎకరాలు కూడా. పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రతి ఇంటికి ఇందిరమ్మ అభయం పేరిట ప్రత్యేక పథకాన్ని ఏర్పాటు చేసి మహిళలకు ప్రతి నెల 5,000 అందిస్తామని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బుధవారం విజయవాడ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి పేదవాడు ఎటువంటి ఆకలి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ఏర్పాటు చేశామని, దీంతో చాలా మంది పేద వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాణం చేసింది. ఈ పథకం పేదరికం నిర్మూలన కోసం, అసమానతలు తొలగించడం కోసం దూరదృష్టితో కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచన చేసి ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకం ప్రకారం ఇంటింటికి, ప్రతి పేద ఇంటికి 5,000 రూపాయలు చొప్పున ప్రతి నెల ఆ ఇంటి మహిళ
అకౌంట్కే డైరెక్ట్గా క్రెడిట్ అయ్యే పథకం. ఈ పథకం ఏ ఒక్కరు ఏ ఇతర పార్టీలైనా పేదవాడు ఎలా బ్రతుకుతున్నాడు, పేదవాడికి అసలు ఇల్లు గడుస్తుందా లేదా, పేదవాడు కనీసం 3 పూట్ల తింటున్నాడా లేదా అన్న ఆలోచన కూడా లేకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ పేదవాడి గురించి ఆలోచన చేసి పేదవాడికి ఆసరాగా నిలబడడం కోసమే ఈ పథకాన్ని రూపొందించింది. ఎక్కడికి వెళ్ళినా ఏ పేదవాడిని తట్టినా అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. పెట్రోల్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి, గ్యాస్ అయితేనేమి, విద్యుత్ అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి ముట్టుకున్నా ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు. బ్రతకడం కష్టమైపోయింది, పిల్లల్ని చదివించుకోవడం కష్టమైపోతుంది అని పేదవాళ్ళు ఎక్కడ తట్టినా ఎక్కడ అడిగినా ఇదే మాట చెప్తుండడంతో కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచన చేసి ప్రవేశపెట్టిన పథకం ఇందిరమ్మ అభయం. ఈ పథకం ప్రకారం ప్రతి ఇంటికి 5,000 రూపాయల చొప్పున ప్రతి నెల ఆ ఇంటి మహిళ చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది. మహిళ చేతుల్లోనే ఎందుకు పెడుతున్నాము అంటే ప్రతి ఇంటిని నడిపేది ఒక మహిళ కాబట్టి, ప్రతి ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చేది మహిళ కాబట్టి, తన భర్త కోసం తన బిడ్డల కోసం అలుపెరగని శ్రమించడమే కాకుండా ఎన్నో త్యాగాలకు కూడా వెనకాడదు మహిళ. ఒక భార్యగా, ఒక తల్లిగా ఏ త్యాగానికైనా సిద్ధపడుతుంది. తన కుటుంబం మేలు కోసమే ఆలోచన చేసేది మహిళ. కాబట్టి ఈ పథకం ప్రతి నెల వచ్చే 5,000 దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాని మంత్రి వయోశ్రీ యోజన పథకాన్ని అర్హులైన పేదలంతా సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నేత రూపాకాల రవికుమార్ అన్నారు. విశాఖ పాత నగరంలోని సైలాడ పైడితల్లి కళ్యాణ మండపంలో 2 రోజు ఉపకరణాల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెనికిడి, ఇతర అవయవ లోపాలతో బాధపడుతున్న వారంతా ముందుగా వారి పేర్లు నమోదు చేసుకుంటే వారికి అవసరమైన అన్ని రకాల ఉత్పత్తులు ఉచితంగా అందిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి జె మాధవి, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రూపాకుల రవికుమారు. ఈ ఎంపీ జీవీఎల్ గారి చొరవతో 7-8 సంవత్సరాల తర్వాత విశాఖ నగరంలో రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకాన్ని మరలా మనం ప్రారంభించడం జరిగింది. 60 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ పురుషులకి ఈ కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకొని వారికి కావాల్సిన ఆరోగ్య అవసరాల నిమిత్తం కావాల్సిన ఉపకరణాలు పొందవచ్చు. జనరల్గా 60 సంవత్సరాలు దాటినాక మనిషిలో కళ్ళకి చత్వారం రావటము, వాళ్ళ కళ్ళజోళ్ళు ఇవ్వటం జరుగుతుంది. పళ్ళు ఊడిపోయిన వాళ్ళకి కృత్రిమ దంతాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నడుము నొప్పులు ఉంటే బెల్టులు ఇవ్వడం జరుగుతుంది. నడవలేని వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వటం, ఇలాగా హ్యాండ్ స్టిక్స్ ఇవ్వటం మొదలగునవి ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమం 8 రోజులు మనము 27వ తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు కూడా విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అనేక ప్రాంతాల్లో రోజుకొక చోట నిర్వహించడం జరుగుతున్నది. కనుక లబ్ధిదారులందరూ వారి రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డులను
తీసుకొని వచ్చి ఈ కార్యక్రమంలో పేరు నమోదు చేసుకొని వారికి ఆరోగ్య అవసరాల నిమిత్తము చేయూతనిచ్చే పరికరాలని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇస్తున్న పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమ కోఆర్డినేటర్ రూపాకుల రవికుమార్. అనకాపల్లి అసెంబ్లీ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ఇదే సమయంలో 2 రోజుల పాటు నిరసన కూడా చేపట్టారు. ఇదే సమయంలో బుధవారం తానే టీడీపీలోనే కొనసాగుతానని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ స్పష్టం చేశారు. సీట్ల కేటాయింపులో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటే సీటు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో తెలిపారు. దీంతో పార్టీ క్యాడర్ అంతా అసమ్మతిని శాంతించింది. కూడా చెప్పాను, నేను అనకాపల్లి ఇదే ఇంట్లో ఉంటానని చెప్పాను. కౌంటింగ్ అయిపోయిందో సాయంత్రం ఎక్కడ కూర్చొని మాట్లాడాను. ఈ రోజు కూడా ఇదే పరిస్థితి. నేనే అనకాపల్లి వెళ్ళిపోయాను. అనకాపల్లి వెళ్ళలో నేనే మళ్ళీ తీసుకెళ్ళి రైల్వేలో దుకాణంలో నేనే వెళ్ళిపోయాను. అలా ఎనమంచిలో దుకాణంలో నేనే పెద్ద వెళ్ళిపోయాను. ఆవిడ మన సత్యనాథ్ కాదు. వాటమి చెందిన నుంచి ఈ రోజు వరకు అనకాపల్లి మీతో ఎలాగైతే మమ్మేపోయానో మళ్ళా రేపు కూడా అలాగే మమ్మేపోతారని మన నాయకుడు కబురు వచ్చే వరకు సమయం పాటించింది. సరే ఇక్కడ ఇదే పార్టీలో ఇదే పార్టీలో ఇదే ఇంట్లో ఇదే కుటుంబంతో సీట్తో పర్లేదు. మనకి సీట్లు ఎన్ని దీన్ని ఊహించలేదు. ఎమ్మెల్యే అవుతాడు. మా నాయకుడు గుర్తించి మా తండ్రి గారి మీద ఉన్న గౌరవం కొలిది మా పార్టీకి మాకు మా కుటుంబానికి ఉన్న అనుభవ బంధంలో మా ఫాదర్ మీద ఎఫ్ఎస్ఎల్ ద్వారా సీట్ ఇచ్చారు. ఆ రోజు పేలుగొంది ఎవరు అనకాపల్లిలో చంద్రబాబు నాయుడు. ఆ రోజు నాకు టికెట్ ఇస్తే చాలా మంది ధర్నాలు చేశారు. 10 మీ మీడియా ముందో కామెంట్లు చేశారు. ఎక్కడి నుంచి వచ్చి ఎలా అయిపోతారు ఎమ్మెల్యేని. కానీ ఒకటే చెప్పారు, నేను ఎప్పుడు కూడా మీతో కుటుంబ సభ్యుల్లా ఉంటానని ఆ రోజు వాగ్దానం చేశాను మా కార్యకర్తలకి. ఈ రోజు కూడా వాళ్ళ మనసులో ఇంత స్థానం ఉందని నాకు సీట్ ఓటమి చెందిన తర్వాత తెలుసు. నేను 19లో ఓటమి చెందిన తర్వాత తెలిసింది. మీరు మా కార్యకర్తల మనసులో ఇంత మంచి స్థానం సంపాదించుకోవాలని అది నా పూర్వజన్మ సుకృతం. ఈ మంచి స్థానం రావడం కాదు, నేను ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం. ఈ రోజు గతంలో చూస్తున్నాం, మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒక నాయకుడు 5 సంవత్సరాలు పదవి చేస్తే ఆయన్ని ఎదురు అనుకుని వెనకాల తిడతారు. కానీ నన్ను ఎవరు మాట తిట్టిన దాకా పోలేదు. అది కేవలం మా కార్యకర్తల మనస్తత్వాలు, మా అధినాయకుడి డిసిప్లిన్, తెలుగుదేశం పార్టీ డిసిప్లిన్. తెలుగుదేశం పార్టీ ఎవరు వీడి బయటికి వెళ్తే ఎవరికి మనుగడ లేదు, మళ్ళా ఇంటికే వస్తారు. అలాంటిదే మీరు అలాంటి బాగా ప్రసక్తి లేదు. మళ్ళీ మీ అందరికీ మరీ చెప్తాను, విలేజ్లో గ్రామ రాజకీయాల్లో లేదు పోని మగవాడలు పెడతారు, కులాలు అంటారు, కుటుంబాలు అంటారు. మళ్ళా తెలుగుదేశం పార్టీ రావడం తగ్గు, మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి రావడం తగ్గు, మళ్ళా మన నియోజకవర్గం 14 నుంచి 19 వరకు ఎలాగైతే అభివృద్ధి చేసావో ఆ బాధ్యత నా భుజస్కంధాల మీద వేసుకుంటున్నాయి. మీ అందరూ కూడా పేరు పేరు విజ్ఞప్తి చేస్తారు. అభ్యర్థి రామకృష్ణ గారిని అనౌన్స్ చేశారు కదా, మీరు ఎప్పుడు కలుపుతున్నారు? దీనికి కలుస్తారు అంటే ఆయన అధినాయకుడు ఫోన్ చేసి నేనే మా తమ్ముడు, నాకు ఆయనకి వైరు లేదు. నేను ఎమ్మెల్యే ఉంటాడు, ఇదే గురువారం అమ్మన్నాను మా ఇంటికి వచ్చిన అడిగితే పని చేశాను. అది మా తండ్రి నేర్పిన సంస్కృతి. ఈ గురువారం అమ్మన్నాను ఏది మంత్రి అవ్వచ్చు, నీకు తెలీదు, తెలిసి చెక్ చేసుకోండి. మా ఇంటికి వచ్చాడు ఆయన, పని గురించి వచ్చాడు, పని చేశాడు. రామకృష్ణ గారు మీకు ఆల్రెడీ ఫోన్ చేశామని చెప్పి మీకోసం ట్రై చేశారు, మీరు ఊర్లో లేరని చెప్పేసి అన్నారు. నేను ఊర్లో మరి విజయవాడలో మా నాయకుడి దగ్గరికి. రెండో విషయం, మా నాయకుడు 4 రోజులు ఓటో దగ్గరకు ఆగమన్నారు. నేను మా నాయకుడి బేస్ అవుతాను తప్ప నా సర్ప్రైజ్లకు నేను సడన్ గా జెండా మార్చారు, జెండా పార్టీ ఇంకో జెండాలోకి వెళ్ళిపోరు. ఆ రోజు మా నాన్నగారు యాజ్ ఏ సర్పంచ్, 2వ సర్పంచ్లో తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు మా కుటుంబం అదే పార్టీలో కొనసాగుతుంది. ఎప్పుడు కూడా పార్టీకి మేము ద్రోహం చెయ్యం. పార్టీ ఏదైతే ఆదేశాలు జారీ చేస్తే ఆదేశాలకు అనుగుణంగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, ఈ రోజు చంద్రబాబు గానే, రేపు రాబోయే రోజుల్లో మా యువనాయకుడు నారా లోకేష్ గాని వాళ్ళ నాయకత్వంలో సాగుతాం. అలాగే ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే మా నాయకులు, మా శ్రేణులు కూడా ఎవరు మారరు. ఎందుకంటే మా నాయకులు 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డారో చూశాను నేను. చాలా కష్టాలు పడ్డారు. 6,900 మందికి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఇంట్లో పింఛన్లు తీసే ఒక్కడ రాజీ పడలేదు, ఒక్కడ కూడా రాజీ పడలేదు.
కేంద్ర బీజేపీ మోదీ ప్రైవేటీకరణ విధాలకు నిరసనగా విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కొరకు మార్చి 3వ తేదీన జరుగుతున్న మహాపాదయాత్రను జయప్రదం చేయవలసిందిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. బుధవారం విశాఖలో వారు మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం స్ట్రాటజిక్ సెల్ పేరుతో 100% విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని గత 3 సంవత్సరాల నుండి తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు. కానీ కార్మికులు, ప్రజలు పోరాట ఫలితంగా అది సాధ్యం కాలేదన్నారు. సొంత గనులు కేటాయించకపోవడం, ప్రతిష్టాత్మకమైన BF3 ని మూసివేయడం, ముడి సరుకులు సరఫరా చేయకపోవడం వలన కావాలనే స్టీల్ ప్లాంట్ ను నష్టాల ఊబిలోకి నెట్టాలని ప్రయత్నిస్తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అదనంగా ఖర్చు భరించాల్సి అవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ 100% అమ్మకం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి పోరాటం వల్ల అమ్మలేకపోయారు. దేశంలో ఇతర స్టీల్ ప్లాంట్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బిలాయ్, బొకారో, దుర్గాపూర్, ఉర్కిల పరిశ్రమను 30% వాటాలు అమ్మినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ 1% కూడా అమ్మకుండా విశాఖ ఉక్కు పోరాట కమిటీ పోరాటం వల్ల ఆపగలిగాం. అయితే ఇప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాలు అనేటువంటిది ఆగడం లేదు. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రయత్నాలు అనేటువంటి కొనసాగిస్తుంది. నష్టాల్లోకి నెట్టి దీన్ని ఎలాగైనా తర్వాత అయినా దీన్ని సిక్ చేయాలని, ఆ విధంగా ప్రైవేట్కి అప్పచెప్పాలనేటువంటి కుట్ర చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. అందుకే దీనికి వ్యతిరేకంగా మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకి విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కోర్మనపాలెం దగ్గర నుంచి అక్కడ జరుగుతున్న పోరాట శిబిరం నుంచి గాంధీ విగ్రహం సిటీ శిబిరం దాకా ఉదయం 6 గంటలకే బయలుదేరి పాదయాత్ర అనేటువంటి జరుగుతుంది. దీనికి ప్రజల మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. ప్రజల సంపూర్ణమైనటువంటి మద్దతుతోటే ఈ 3 సంవత్సరాలు కూడా ఈ నిరంతర పోరాటం అనేటువంటి సాగింది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా ఈ పోరాటం అనేటువంటి కొనసాగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ 100% అమ్ముతామనే నోటిఫికేషన్ విరమించుకోవాలి. బీజేపీ అన్నింటి గురించి మాట్లాడుతున్నారు. రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నారు, స్థలం ఇవ్వలేదని. అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని చెబుతున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వాన్ని వీటన్నిటి యొక్క బాధ్యత. రైల్వే జోన్ ఇవ్వడానికి ఇంతకాలం ఎందుకు కావాలి? మొదటి టర్మ్లో మోడీ గారు 2019 ఎన్నికల్లో కూడా విశాఖపట్నం వచ్చి విశాఖ రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించి ఈరోజు కూడా స్థలం ఇవ్వలేదని నాటకాలు ఆడడం అనేటువంటిది పచ్చి మోసం. అట్లాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వాన్నే పూర్తి బాధ్యత. అది నిర్మించకపోవడం కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్నే బాధ్యత. ఇప్పటికైనా కూడా బీజేపీ ప్రభుత్వం ఈ పద్ధతులు విరమించుకొని రాష్ట్రానికి ద్రోహం చేసేటువంటి పని చేయొద్దు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ విరమించుకున్నాం అని నోటిఫికేషన్ ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క భారీ ప్రాజెక్ట్ రాలా. మానవ హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రతి కళాశాలలో ఈ తరహా అవగాహన సదస్సు నిర్వహించినట్లు దామోదర్ సంజీవయ్య, మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ వై సత్యనారాయణ, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ అన్నారు. బుధవారం విశాఖలోని సాంకేతిక ఇంజనీర్ కళాశాల విద్యార్థులకు విద్యార్థులు మానవ హక్కుల తదితర వాటిపై విస్తృతంగా అవగాహన కల్పించారు. విద్యార్థులంతా ఈ మానవ హక్కులపై అవగాహన కలిగి ఉండటంతో ఎంతో మేలు చేకూరుతుందని, దీనిపై ప్రజలతో పాటు కళాశాల స్థాయి విద్యార్థులకు సైతం ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Those who would answer yes, sir, with kind heart. Kind heart towards whom? Towards man includes women. This is an ancient concept. And today something becomes a right one day. To start demanding one's right, free to express our ideas. Right? So that is a basic human right. But this free speech and expression is conflicting with another right called private.
ఇప్పుడు మాస్టర్ చాలా ఉద్యోగులు ప్రస్తావించారు. కమెంట్ అసలు వాట్ అంత ఇంగ్లీష్ మీడియం కాబట్టి అక్కడ కాలేదు అన్నాం. కానీ టెక్నికల్ వర్క్ ఉంటే వాటిలా కాదు. Fitness campaign for engineering students of Sanketika, both boys and girls. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే women's rights, child rights, especially with special emphasis women rights మీద ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విశాఖపట్నం. మానవ హక్కుల అవగాహన సదస్సుని మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి ప్రతి విద్యాలయాల్లో, యూనివర్సిటీల్లో, కాలేజీల్లోనే కండక్ట్ చేయడానికి నిర్ణయం చేశారు. దానికోసం మా ఆర్గనైజింగ్ సెక్రటరీ నాయుడు గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. అయితే మానవ హక్కుల గురించి ఇంత ఉన్నా సరే చాలామందికి అవగాహన లేకపోవడం, పౌరులకి బాధ్యత లేకపోవడం, పౌరులకి ఏమో హక్కుల గురించి తెలియకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. దీన్ని మేము ఎప్పటికప్పుడు తీసుకువెళ్ళి విశాఖపట్నంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ని పటిష్టం చేయాలని, పౌరుల హక్కులు కాపాడాలని, అన్నిటికన్నా ముఖ్యంగా విద్యార్థులకు ఉన్న హక్కులు, ఈరోజు విద్యని ఇది చేస్తున్నటువంటి వాళ్ళకి భవిష్యత్తు ఏ విధంగా ఉన్నది అన్నదాన్ని ఆ హక్కులు కాపాడుకోవడానికి విద్యార్థులు కూడా ఎప్పటికప్పుడు ఇది చేయాలి. దీంతో పాటు జీవించే హక్కు, విద్యా హక్కు, వైద్య హక్కు, అన్నిటికన్నా ముఖ్యంగా పర్యావరణ హక్కు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చరిత్రలో నిలిచిపోతారని 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని కాదని మరో పార్టీలోకి చేరడంతో దేవుని దయతో స్పీకర్ కూడా స్పందించి ఏకంగా అసెంబ్లీ నుంచి అనర్హత వేటు వేశారన్నారు. ఇప్పటికైనా నియోజకవర్గంలో స్థానిక ప్రజల కోసం పనిచేసే సమర్థవంతమైన నాయకుడిని వచ్చే ఎన్నికల్లో ఓట్లంతా ఎన్నుకోవాలని తెలిపారు. చాలా 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 అంటే చరిత్ర ఉన్న ఈ యొక్క దక్షిణ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ అయితే, ఏ పార్టీ అభ్యర్థి అయితే గెలుస్తారో ఆ పార్టీ అభ్యర్థి మాత్రం అక్కడ నిలదొక్కుని అక్కడ సీఎం సీటు అధిరోహించడం జరిగేది. కానీ ఆ చరిత్రకి భ్రష్టు కలిగించేలాగా, చరిత్రహీనుడిలాగా ఈ యొక్క దక్షిణ నియోజకవర్గాన్ని ఇక్కడ ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని గెలిపిస్తే ఒక పార్టీ తరపు నుంచి గెలిచి ఇంకో పార్టీలో మారి అతని తాలూకా స్వలాభం కోసం, అతని తాలూకా వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడం కోసం, అతని తాలూకా అనుచరగణానికి సీట్లు, ఓట్లు, పదవులు తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి ఆయన పార్టీలు మారి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం జరిగింది. కానీ భగవంతుడు ఉన్నాడు. అలాగే శాసనసభ సభాపతి కూడా ఒక చక్కని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అతని ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్నే మళ్ళీ తిరిగి శాసనసభలో అడుగు పెట్టలేని విధంగా ఈరోజు శాసనసభ నుంచి నిజంగా అనర్హత వేయడం నిజంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా చాలా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే అతని మీద నమ్మకం ఉంచి విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపిస్తే అతని తాలూకా స్వార్థం కోసం, స్వలాభం కోసం పార్టీలు పేరాయించి మారిన అటువంటి ఎమ్మెల్యేకి చరిత్రహీనుడిగా మారాడు. అలాగే భవిష్యత్తులో కూడా అతనికి భవిష్యత్తు ఉండదని చెప్పేసి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రేపు రాబోయే ఎలక్షన్స్లో కంపల్సరీ అతనికి ప్రజలు తగిన బుద్ధి వచ్చేలాగా ప్రజలు తీర్పు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. సబ్బవరం మండలంలో మేజర్ పంచాయతీ పెదనాయుడుపాలెంలో గణపతిపురంలో స్వయంభుగా వెలసిన గణపతి భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి అయిన పునర్నిర్మాణ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కాగా తన వంతుగా ₹1,00,000 విరాళం ఐలయ్య అభివృద్ధి కమిటీ సభ్యులకి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజయ్ రాజ్, బూకం రాము నాయుడు, బైలపూడి దేముడు బాబు, డి ప్రసాద్, కర్రీబాబు, మండల లక్ష్మణ్, బూకం రామకృష్ణ, సబ్బవరపు శివ, కిల్లి వెంకట సత్యనారాయణ, సబ్బవరపు సత్యనారాయణ పాల్గొన్నారు. సైడ్
సంతోషం. మరి ఎప్పటి నుంచో కూడా ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా పెదనాయుడుపాలెనికి సంబంధించినటువంటి ప్రజలందరూ తాలూకు ఆకాంక్ష, చిరకాల కోరికగా ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఒక దేవాలయం నిర్మించాలి, ఆ పరమశివుడి యొక్క దేవాలయం నిర్మించాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పంతో మరి దీన్ని మొదలు పెట్టడం. మరి ఈరోజు మరి ఆ మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని ఇవాళ ప్రాణప్రతిష్ఠ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి అందులో ఈ పుణ్యకారణం పెద్దలందరికీ ఏకతాటి మీదకి వచ్చి ఈ ప్రాంతం బాగుండాలి అనే ఉద్దేశంతో, మరి ఆ స్వామివారి ఆశీస్సులు ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా వాళ్ళకు చేసి వాళ్ళకు అద్భుతమైనటువంటి దేవాలయాన్ని ఈ ప్రాంతంలో నిర్మించడం చాలా సంతోషం. మరి ఆ స్వామివారి ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజలందరి మీద కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 35 వార్డులో 9 కోట్లతో యూజీడీ ప్రాజెక్టు పనులు చేపడుతున్నట్లు స్థానిక కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు అన్నారు. బుధవారం వార్డు పరిధిలోని నిత్యం ప్రజలంతా ఇబ్బంది పడుతున్న యూజీడీ సమస్య పరిష్కారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గతంలో ఉన్న మోటార్లను తొలగించి వాటి స్థానంలో కొత్త మోటార్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే యూజీడీ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో అంటే పల్లపు ప్రాంతం అయిన ఈ యొక్క ప్రాంతంలో సిమెంట్ కొట్టు, నాగభూషణం గారి సందులో అంటే గతంలో 9 కోట్లు పెట్టి యూజీడీ ప్రాజెక్టు అంటే 29, 30, 36, 37 వార్డుల నుంచి వచ్చే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ ఎప్పుడు కూడా ఇక్కడ వాటర్ ఫౌంటైన్లుగా రోడ్లపై బురదలుగా పారుతూ వాహన చోదకులు కానివ్వండి, బాటసార్లు కానివ్వండి తీవ్ర ఇబ్బంది కలిగిస్తూ కూడా ఎంతో ఇబ్బంది గురి చేసేది. కానీ ఆ యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సమస్య తీర్చాలనేది ఒక గొప్ప సదుద్దేశంతో జీఎంసీ గారికి నేను స్థానిక కార్పొరేటర్గా సమస్యను వివరిస్తే 9 కోట్ల రూపాయలు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి అంటే 35 హెచ్పి మోటార్ ఉండే దగ్గర 175 హెచ్పి మోటార్లు 5 నిర్మాణం చేపట్టి వాటి స్థానంలో 175 హెచ్పి మోటార్లు రన్ చేస్తూ ఏవైతే మెయిన్ లైన్లో ప్రాబ్లం ఉందో ఆ యూజీడీ ప్రాబ్లం అన్నది గతంలో క్లియర్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ సబ్ లైన్లో ఏవైతే గతంలో 30 సంవత్సరాల కింద వేసిన పింక్ పైపులు అంటే 6 అంగుళాల లైన్లో వేయడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 175 కుటుంబాలు ఇక్కడ స్థానికంగా నివాసం ఉండడం వల్ల ఇక్కడ అంటే వచ్చే ఫోర్స్ని బట్టి ఆ కిందనున్న ఏవైతే పింక్ పైపులు ఉన్నాయో గతంలో వేసిన పింక్ పైపుల్ని పందికొక్కులు కానివ్వండి, అలాగే కిందన ఏంటంటే వాటర్ సిల్ట్ చేరిపోవడం వల్ల అవన్నీ కూడా కొలాప్స్ అయిపోయి అంటే శిథిల దిశలో ఉండడం వల్ల వాటన్నిటిని కూడా పునర్నిర్మాణం చేపట్టడం కోసం ఈరోజు ఈ 35వ వార్డు ప్రాంతంలో ఉన్న అన్ని సబ్ లైన్లోని కూడా యూజీడీ వర్క్ మళ్ళీ కూడా వాటన్నిటిని కూడా అంటే రెట్రోఫిట్ అంటే పునర్నిర్మాణం చేపట్టే విధంగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క 175 కుటుంబాలు కూడా సిమెంట్ కొట్టు నాగభూషణం గారి సందులో ఉన్న 175 కుటుంబాలు కూడా గతంలో ₹1 కూడా ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేత 175 పక్కా అంటే వీళ్ళందరికీ కూడా పట్టాలు కాకుండా డాక్యుమెంట్స్ అంటే కన్వెన్స్ డీడ్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసి అంటే అవసరమైతే అంటే గతంలో ప్రభుత్వంలో అయితే ఏం జరిగేదని అంటే ఇక్కడ పట్టాలు 10-12 సంవత్సరాలు అంటే పట్టాలు మాత్రమే ఉండేవి. కానీ పట్టాలు కాకుండా 10-12 సంవత్సరాల రైట్స్ కాకుండా ముందుగానే గతంలో 40 సంవత్సరాల నుంచి ఉన్న వీళ్ళందరికీ కూడా డైరెక్ట్గా కన్వెన్స్ డీడ్ ముందు పట్టాలు ఇచ్చి తర్వాత కన్వెన్స్ డీడ్ వచ్చే విధంగా ఉండే. కానీ ఈరోజు అలా కాకుండా వీళ్ళందరికీ కూడా డైరెక్ట్గా పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి అంటే వీళ్ళకి ఏదైనా సరే మళ్ళీ శుభకార్యంలో మళ్ళీ అవసరమైతే ఆర్థికంగా వీళ్ళకి ఏదైనా సరే ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో బ్యాంకులకి వెళ్తే లోన్ తెచ్చుకునే విధంగా ఏర్పాటు కూడా చేసి వీరందరికీ కూడా ₹1 కూడా ఖర్చు లేకుండా 175 గృహాలకి కూడా పక్కా కన్వెన్స్ డీడ్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఒక మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గత 3.5 దశాబ్దాలుగా పైగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మీడియాలలోని అశ్లీల అభ్యంతరకర ధోరణులపై ఎన్నో పోరాటాలు జరిపామని అశ్లీలత ప్రతిఘటన వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఈదర గోపీచంద్ చెప్పారు. బుధవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పలువురు సాహితీవేత్తలు, ప్రజా సంఘాల నేతల ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. 1989 నుండి 91లో విశాఖలో అసభ్య సినిమా తేనెటీగా షూటింగ్ ను అడ్డుకొని హైకోర్టులో రిట్ వేసి షూటింగ్ ను
నిలిపివేశామన్నారు. వాటిలో మొదటి ఘట్టం 1987-94 మధ్య గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన అశ్లీల వివాదాస్పద సీరియల్ పై జరిగిన న్యాయ సాహితీ పోరాటమని, ఈ పోరాట చరిత్రను ఇటీవలే కామెత్సవ దహనం పేరిట పుస్తకంగా వెలువరించామని తెలిపారు. నమస్కారం అండి. నేను నరసరావుపేటలో ఉంటాను. అశ్లీలత ప్రతిఘటన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిని. 1986 అక్టోబర్ 2న నరసరావుపేటలో ఈ ఉద్యమం బిగినయి రాష్ట్ర స్థాయికి వెళ్ళింది. ఆ వెళ్ళడానికి దోహదం చేసినటువంటి ప్రధాన ఘట్టం గుంటూరు శేషేంద్ర శర్మ అని చెప్పి హైదరాబాద్లో ఉంటారు ఆయన. అప్పటి ఒక వీక్లీలో పేరు చెప్పాలంటే ఆంధ్రజ్యోతి వీక్లీలో కామోత్సవ్ అనేటువంటి చాలా దరిద్రపు సీరియల్ బిగినైంది. అప్పుడు మేము నరసరావుపేట కోర్టులో కేసు వేశాము. ఆ సీరియల్ని వెంటనే ఆపేశారు. శేషేంద్ర శర్మ, గుంటూరు మన తర్వాత పురాణ సుబ్రహ్మణ్య శర్మ, ఆంధ్రజ్యోతి ఎండి జగదీష్ ప్రసాద్ వాళ్ళందరూ కోర్టులో హాజరయ్యారు. వెంటనే ఆ సీరియల్ని ఆపేశారు. అది మా ప్రథమ విజయం. తర్వాత మళ్ళీ నేను ఇలాంటి సీరియల్స్ రాయను, ఇలాంటి అశ్లీలమైనటి రాయను అని చెప్పి ఇదే మొదటిది, ఇదే చివరిది అని కూడా, చివరి నవల అని చెప్పి శేషేంద్ర శర్మ ప్రకటించారు. ఈ క్రమంలో ఆ యొక్క గొప్ప పోరాట గాథని ఈ కామోత్సవ దహనం అనే పేరుతో తీసుకొచ్చాం. రాష్ట్రంలో అనేక మంది సాహితీవేత్తలు, ప్రజా సంఘాలు ఆ రోజున 1987-89 ప్రాంతంలో వాళ్ళందరూ కూడా మమ్మల్ని అభినందిస్తూ ఉత్తరాలు రాశారు, సందేశాలు పంపించారు. శేషేంద్ర శర్మ యొక్క ఈ దరిద్రపు నవలని ఏకిపారేశారు. ఆ వ్యాసాలన్నిటిని కూడా దీంట్లో కూర్చి ఒక పుస్తకంగా ఈరోజు మనం తీసుకురావటం జరిగింది. తర్వాత అంతకుముందే ఇక్కడ ఇదే విశాఖపట్నంలో 1989లో మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల తేనెటీగ అనేటువంటి దాన్ని సినిమాగా తీస్తూ రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే మేమందరం రఘు విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి మార్చి 3వ తేదీ వరకు 3వ వైర్లెస్ యాంటీనా మైక్రోవేవ్ సింపోజియం నిర్వహిస్తున్నట్లు సదస్సు జనరల్ చైర్పర్సన్ డాక్టర్ పిఎస్ఆర్ చౌదరి తెలిపారు. బుధవారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 29న సదస్సును జేఎన్టీయూ విజయనగరం ఉపకులపతి ఆచార్య కె వెంకట సుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని, ఐఈఈ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు ఉపయుక్తంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహణ జరుగుతుందని వివరించారు. వర్తమాన పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలపై నిపుణులు ప్రసంగాలు ఉంటాయన్నారు. నూతన జ్ఞానాన్ని బదలాయింపు చేసుకోవడానికి, పరస్పరం పంచుకోవడానికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుందన్నారు. సదస్సులో భాగంగా టెక్నికల్ సెషన్స్, కీలకోపన్యాసాలు, వర్క్షాప్, ప్రత్యేక సెషన్స్, స్టూడెంట్ పేపర్స్, పోస్టర్ ప్రెజెంటేషన్, ప్లీనరీ సెషన్స్ నిర్వహిస్తామని తెలిపారు. And thank you for being here this morning. My name is Paolo Focardi. I'm from NASA Jet Propulsion Laboratory. मेरा नाम करांगी गुप्ता है. मैं नासा जेट प्रपल्शन लेबोरेटरी में RF माइक्रो कर रहा हूँ. నేను యుఎస్ఏ కాలిఫోర్నియా నుంచి వచ్చాను. నేను రావ్ వెస్ కన్సల్టెంట్స్కి ప్రెసిడెంట్ అండ్ సిఇఓగా ఉన్నాను. వ్యాంప్స్ అనేది ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాల కింద మొదలైంది. ఎందుకంటే ఈ కాన్ఫరెన్సెస్ అన్నీ పెద్ద కాన్ఫరెన్సెస్ స్టూడెంట్స్కి అంత ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫీ ఎక్కువ, మళ్ళీ హోటల్స్ ఛార్జెస్ అవి ఎక్కువ. అందుకని స్టూడెంట్స్కి ఫేవరబుల్ అనుకూలంగా ఉండే కాన్ఫరెన్స్ చేద్దామని ఐడియా వచ్చింది. సో దాంతో మిగతా వాళ్ళతో కూడా సంప్రదించి ఇది వ్యాంప్స్ అనేది ఫామ్ చేయడం అయింది సొసైటీ. వ్యాంప్స్ అంటే వైర్లెస్ యాంటెనా అండ్ మైక్రోవేవ్. ఈ 3 ఏరియాలు శాటిలైట్స్కి కానీ, రేడార్స్కి కానీ, వైర్లెస్ 5G కానీ వీటన్నిటికీ ఉపయోగం. అందుకని ఒక ఏరియా కాకుండా ఈ అన్ని ఏరియాలు కలిపి స్టూడెంట్స్కి ఫేవరబుల్గా ఉండే కాన్ఫరెన్స్ చేద్దామని ఐడియా వచ్చింది. ఇది 3వ ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ NIT రూర్కెల్లాలో చేసాం. అది కోవిడ్ టైంలో. అప్పటికి కూడా 150 మంది వచ్చారు. రెండోది పండిట్ దీన్ దయాళ్ యూనివర్సిటీ అహ్మదాబాద్లో చేసాం. Of this conference, where the main goal is to try to bring the knowledge to students and create this bridge between the commercial world and companies like the Jet Propulsion Laboratory, NASA, ISRO, and all of that. Try to create this bridge so that we can share knowledge and teach each other, inspire each other. So that's the main goal of this conference. We also have people from the industry
that are coming to present their work and share their progress every single year. And that's also a platform for the industry to communicate what they are doing, sell their products, but also improve their product by getting feedbacks from other experts from all around the world. So we're very excited because WAMS is mostly targeting students, which most of the conference are not necessarily like that. And our goal is to inspire students to continue their development in STEMs. So in this case, it's mostly radio frequency engineers. This time, we actually try to bring more people with diverse background. We have system engineers, mechanical engineers as well that will be giving a keynote presentation. And the purpose is mostly to inspire. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. 3వ విడత రైతు భరోసా పంపిణీలో సీఎం జగన్. పేదలను ఆదుకునేందుకు ఇందిరమ్మ అభయం పథకం. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. చంద్రబాబు హామీ మేరకు టీడీపీలోనే కొనసాగుతా. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.